హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ లో అయితే సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి. సంబంధిత A1 నుంచి A3 నుంచి కొంత డేటాను అయితే సేకరించారు. వారు ఏ డేటా సేకరించారో అసలు లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఇందులో ప్రస్తుతం బయటపడిన సంచలన విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మా ఛానల్ని ట్రెండ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారో, మనసులో ఏ విధమైన ఒపీనియన్ ఉన్నా సరే ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అయితే వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే ఈ నేరాల్లో ఇరుక్కుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ అయితే భారీ స్కామ్, దేశంలోనే భారీ స్కామ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది సుమారు 3,200 కోట్ల రూపాయల స్కామ్ అయితే ఇది బయటపడిన పరిస్థితి ఉంది. అందులో ఈ సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. సూత్రధారి ఎవరనేది నిగ్గుదేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం సూత్రధారికి దగ్గరగా కూడా వెళ్ళారంటూ కూడా ఇటు సిట్ అధికారులు కానీ సంబంధిత ఈడీ అధికారులు కానీ వెళ్ళారంటూ కూడా మనకి ముఖ్యమైన సమాచారం అయితే అందుతుంది. ఆ డేటా ఏంటనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా గమనించుకుంటే ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగిందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అన్నం తప్ప అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటనేది సామాన్యుడికి కూడా తెలియని విషయం. ఇది కేవలం ఒక పేపర్లో మాత్రమో, లేదంటే కొంత పచ్చ మీడియా, బ్లూ మీడియా ఇలాగా పేర్లు పెట్టుకుని కొంతమంది సపోర్ట్ చేస్తే కొంతమంది దాన్ని వ్యతిరేకించడం ఈ విధంగానే ఉంది తప్ప అసలు ఇందులో ఏం జరిగిందనేది ఒక సామాన్యులకి అంతుపట్టని ప్రశ్నలుగా అయితే మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మీకు క్లియర్ కట్గా రెండు ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తా. లిక్కర్ స్కామ్ సంబంధించిన పాత రూల్స్ ప్రకారం ఎలాగైతే ఉంటుందంటే, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఆర్డర్ పెడితే ఆటోమేటిక్గా అది డిస్టిలర్కి వెళ్తుంది. డిస్టిలర్ నుంచి కూడా ఏ షాప్కి ఆర్డర్ పెడితే ఆ షాప్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది డైరెక్ట్గా అనమాట. ఇందులో ఒక ఆర్డర్ మాన్యువల్గా ఆపరేట్ చేయడానికి కానీ, మాన్యువల్గా కావాల్సిన బ్రాండ్లు తెప్పించడం కానీ అసాధ్యం అనమాట. అయితే మరి 2019లో జగన్ ప్రభుత్వం రాగానే లిక్కర్కి సంబంధించిన పాలసీని అయితే ఒక కొత్త పాలసీని అయితే రూపొందించి అమలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ లిక్కర్ పాలసీని ఏ విధంగా అమలు చేశారంటే, ముందుగా లిక్కర్ షాపులందరినీ కూడా ప్రభుత్వం రన్ చేయాలనేది ప్రాథమికంగా ఫస్ట్గా అయితే పెట్టుకున్న పరిస్థితి. తర్వాత ఏం చేశారంటే, ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్కి సంబంధించి మాన్యువల్గా చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే ఆటోమేటిక్గా చేయడం కాకుండా మాన్యువల్గా చేయడం వల్ల ఇక్కడ మొత్తం స్కామ్ అంతా ఇక్కడే దాగుంది. మొదటి నుంచి కూడా గమనిస్తే ఈ స్కామ్కి మూల పాయింట్ ఏంటంటే మాన్యువల్గా ఆర్డర్ చేయడం. ఈ మాన్యువల్గా ఆర్డర్ చేయడం ఏ విధంగా చేశారనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మాన్యువల్గా ఆర్డర్ చేసేటప్పుడు ఏదైతే వ్యాపార సంస్థలు ఉంటాయో వాళ్ళు ఎవరైతే కమిషన్ ఎక్కువగా ఇస్తారో ఆ సంబంధించిన బ్రాండ్లనే ఎక్కువగా ఆర్డర్ పెట్టడం అనేది ఇందులో ప్రాథమికంగా ఈ స్కామ్లో బయటపడిన విషయం అనమాట. ఇది గమనించుకుంటే అసలు ఈ స్కామ్ ఏ రకంగా జరిగిందనేది చెప్పే ప్రయత్నం చేస్తా. మనం సహజంగా మా ప్రభుత్వ మద్యం షాప్లో కొన్ని అమ్ముడిపోయిన ఆర్డర్ మొత్తం కూడా డిపో మేనేజర్లకు పంపించాలి. కంప్యూటర్ ఎవరైతే వైన్ షాప్లో కంప్యూటర్ మేనేజర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా డిపో మేనేజర్కి పంపించాలి. డిపో మేనేజర్ దగ్గర అనూష అనే మహిళ ఈ డేటాను మొత్తం సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి సంబంధించిన ఎంత అమ్ముడుపోయాయి, ఏ బ్రాండ్లు అమ్ముడుపోయాయి, ఈ డేటా మొత్తం కూడా సత్యప్రసాద్కి పంపించడం జరిగింది. రాజ్ కసిరెడ్డికి పంపించడం జరిగింది. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఎవరైతే ఇద్దరు మనుషులు ఉన్నారో, ఒకరు అవినాష్ రెడ్డి, మూనూడి అవినాష్ రెడ్డి, అదేవిధంగా సత్యప్రసాద్, చాణుక్య అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఈ సంబంధించిన వ్యాపార సంస్థలకు ఫోన్ చేసి వాళ్ళు ఈ సేల్ అయిందంతా కమిషన్ కూడా వాళ్ళు కమిషన్ గురించి ఫోన్లలో మాట్లాడడం, ఆ కమిషన్ అంతా కూడా రాజ్ కసిరెడ్డికి చేర్చే ప్రయత్నం అయితే చేసినట్లుగా అయితే ప్రధానంగా సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ ఆర్డర్ ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా మరి ఆర్డర్ ఎలా పెడతారు? ఇప్పుడు ఇది ఆర్డర్ కేవలం అమ్ముడిపోయిన దాన్ని కమిషన్ ఏ రకంగా తీసుకున్నారనేది చెప్పాను. ఇప్పుడు ఆర్డర్ ఎలా పెడతారు, ఏ బ్రాండ్లు ఏ రకంగా ఫాలో అయిందనేది కూడా ముఖ్యంగా ఈడీ అధికారులు తెలిసిన పరిస్థితి ఉంది. మనం గమనించుకున్నట్టయితే A1కి సంబంధించిన రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కార్యాలయంలో కొన్ని మొబైల్స్, అదేవిధంగా కంప్యూటర్స్ వాళ్ళు సేకరించారు. అందులో ఫోరెన్సిక్ నివేదిక పంపించారు. ఆ ఫోరెన్సిక్ నివేదికలో వారు ఇది మొత్తం స్కామ్ మొత్తం
ఈ మాన్యువల్గా కూడా చేయవలసింది ఒక సాఫ్ట్వేర్ నుంచి కాకుండా ఈమెయిల్ ద్వారా చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సిస్టమ్ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్డర్ని డిపో మేనేజర్కి మెయిల్ ద్వారా పంపించడం, ఆ మెయిల్కి సంబంధించిన డేటా మొత్తం అనూష రాజ్ కసిరెడ్డికి పంపించడం, ఆ రాజ్ కసిరెడ్డి ఏ బ్రాండ్లు అయితే వాడాలో రాజ్ కసిరెడ్డికి నిర్ణయించి A3 అయిన సత్యప్రసాద్కి పంపడం. సత్యప్రసాద్కి పంపిన తర్వాత సత్యప్రసాద్ సంబంధిత డిపో మేనేజర్లకి మళ్ళా తిరిగి ఈమెయిల్ ద్వారా పంపించడం. డిపో మేనేజర్లు డిస్టిలర్లకి ఈమెయిల్ ద్వారా పంపించడం ద్వారా డిస్టిలర్ నుంచి నేరుగా మళ్ళా వైన్ షాప్కి సరుకు చేర్చే ప్రయత్నం అయితే ఉంటుంది. ఇది మనం గమనించుకున్నట్లయితే ఈ రకంగా అయితే ఆర్డర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు రాజ్ కసిరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఏవైతే ఆర్డర్ చేస్తారో అదే మద్యం షాపులు వ్యాపారుల నుంచి వైన్ షాపులకి చేర్చే విధంగా ఇది డిజైన్ చేసిన పరిస్థితి ఉంది. ఇందులో సత్యప్రసాద్కి సంబంధించిన డేటాని మొత్తం మొబైల్స్కి సంబంధించి కానీ కంప్యూటర్కి సంబంధించి కానీ పూర్తిగా డేటాని అయితే సేకరించారు. ఆ డేటాని ఫోరెన్సిక్ పంపించారు. ఫోరెన్సిక్లో సత్యప్రసాద్ ఏ రకంగా మెయిల్ చేసేవారు, ఎవరెవరికి చేసేవారు, ఈ సంబంధిత వైన్ షాపుకి సంబంధించిన కంప్యూటర్లు కానీ పూర్తిగా స్వాధీనం చేసుకుని దీనికి సంబంధించిన డేటా మొత్తం ఫోరెన్సిక్లో టెక్నాలజీని ఉపయోగించి ఆధారాలు సేకరించే పనిలో అయితే ఈడీకి సంబంధించిన అధికారులు ముఖ్యంగా పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఇంత క్రితం ఏంటంటే సుప్రీంకోర్టు కేవలం సహనిందితుడి ద్వారా మరొక నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారో అది కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ A1 రాజ్ కసిరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఈ సిఇఓగా ఇది మన సిఎంఓకి సంబంధించిన సిఎంఓ కార్యాలయానికి సంబంధించిన ధనుంజయ రెడ్డి కావచ్చు, స్పెషల్గా పనులు చేసే కృష్ణమోహన్ రెడ్డి, ప్రత్యేక విధుల అధికారి అయిన కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దొరికినా సరే సహనిందితుడు వీళ్ళ వాంగ్మూలం ద్వారా నిందితుడిని వేరొక వ్యక్తిని తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించిన వ్యక్తిని పట్టుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి, ఆధారాలు చూపెడితేనే మీ చెల్లుబాటు అవుతుంది, ఇది కరెక్ట్ కాదంటూ కూడా సిట్ అధికారులకు కానీ అటు ఈడీ అధికారులకు కానీ చెప్పే ప్రయత్నం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన మరింత డేటాను ఆధారాలతో సహా ప్రూవ్ చేయడానికి అధికారులు అదే పనిలో పడ్డారని అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించిన ఇప్పుడు A1 అయిన రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆల్మోస్ట్ డేటా ముఖ్య ఆధారాలు లభించాయి. ఇది తాడేపల్లి ప్యాలెస్కు ఏ విధంగా ముడుపులు చేరాయో కూడా అందులో క్లియర్ కట్గా దాంట్లో తేల్చే పనిలో సిట్ అధికారులు పడ్డట్టుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో అంటే ఇవాళ గురువారం కోర్టులో ముఖ్యమైన ఆధారాలు కనుక ప్రవేశపెడితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందంటూ కూడా భారీ ఎత్తున సమాచారం అయితే అందుతుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లో కనుక ఆధారాలు ఉంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి ఆయన డైరెక్ట్గా నేరుగా వచ్చి అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉండదు. ఆయన ఖచ్చితంగా ఈ ఈడీ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఖచ్చితంగా గవర్నర్కి అయితే అప్లై చేసుకోవాలి. గవర్నర్ ఆమోదన పొందిన తర్వాతే కనుక ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి ఉంటుంది. ఎమ్మెల్యేని నేరుగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని గవర్నర్కి సంబంధించిన పాలసీ అయిన తర్వాత అనంతరం విచారణకు రమ్మని అయితే నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన అనంతరం ఈ విచారణలో అరెస్ట్లు అయ్యే ప్రక్రియకి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన ప్రతి విషయము కూడా బయటపడుతున్నా ఎంత కాదంటున్నా సరే ఏదైతే ఒక పద్ధతిగా అయితే చేశారో ఈ లిక్కర్ స్కామ్లో కేవలం ఒక కమిషన్ మాత్రమే తీసుకోలేదు. తరువాత నేరుగా బ్రాండ్లు కొనుగోలు చేసినప్పుడు 1000 రూపాయలది 1600 రూపాయలు ఫుల్ 600 రూపాయలు మిగుల్చుకునే విధంగా నేరుగా ఈ సంబంధిత ఎవరైతే రాజ్ కసిరెడ్డి కావచ్చు ఈ సంబంధిత ఎవరైతే ఉన్నారో వీళ్ళే నేరుగా ప్రజల దగ్గర నుంచి సొమ్ము కొలగొట్టే విధంగా ప్లాన్ చేశారంటూ కూడా కీలక ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఈ రకంగా లిక్కర్ స్కామ్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్కామ్గా అయితే దీన్ని పరిగణిస్తున్నారు. ఇప్పటికే 3211 కోట్ల దాకా ఈ స్కామ్లో లావాదేవీలు జరిగినట్లుగా అయితే ప్రస్తుతం అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇందులో ఆధారాలు ఉంటే గవర్నర్ ద్వారా నోటీసులు ఇచ్చి అయితే విచారణకు పిలిచి అటు పిమ్మట అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.